క్రీడలతో అందరికీ మానసిక ఉల్లాసం, ఆరోగ్యం ఉంటుందని రాష్ట్ర టీడీపీ నాయకులు బొమ్మి సురేంద్ర అన్నారు. తోటపల్లి గూడూరు మండలం చిన్న చెరుకూరు గ్రామంలో విద్యా ఫౌండేషన్ ద్వారా నిర్వహించిన క్రికెట్ పోటీలకు ముఖ్య అతిథిగా పాల్గొని గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ క్రీడల పట్ల అవగాహన కలిగి ఉండడం యువతకు ఎంత అవసరమని, అలాగే మానసిక ఉల్లాసం మరియు ఆరోగ్యం క్రీడల ద్వారా కలుగుతుందని ఆయన తెలిపారు. క్రీడల పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారని, క్రీడాకారులను ఎంకరేజ్ చేయడంలో తమ ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని తెలిపారు. క్రీడలతో అందరికీ మానసిక ఉల్లాసం, ఆరోగ్యం ఉంటుందని రాష్ట్ర టీడీపీ నాయకులు బొమ్మి సురేంద్ర అన్నారు. తోటపల్లి గూడూరు మండలం చిన్న చెరుకూరు గ్రామంలో విద్యా ఫౌండేషన్ ద్వారా నిర్వహించిన క్రికెట్ పోటీలకు ముఖ్య అతిథిగా పాల్గొని గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ క్రీడల పట్ల అవగాహన కలిగి ఉండడం యువతకు ఎంత అవసరమని, అలాగే మానసిక ఉల్లాసం మరియు ఆరోగ్యం క్రీడల ద్వారా కలుగుతుందని ఆయన తెలిపారు. క్రీడల పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారని, క్రీడాకారులను ఎంకరేజ్ చేయడంలో తమ ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని తెలిపారు. రాము ఇది మూడో కార్యక్రమం. ఫస్ట్ వచ్చి అడిగితే మా చిన్న చెరుకు రోడ్డు పెట్టుకుంటాం అంటున్నారు. వాళ్ళ తర్వాత అయినా పెట్టుకో, నువ్వు అభ్యంతరం లేదు, వాళ్ళ ముందా వెనక నువ్వే మాట్లాడుకొని పెట్టుకోమని చెప్పడం జరిగింది. అట్నే ఆర్గనైజ్ చేసుకొని ఇద్దరు పెట్టారు. ఆ సంవత్సరం చిన్న చెరుకు రోడ్డు పెట్టారు, రాము పెట్టాడు కార్యక్రమం. దీనికి ముందు రాము వచ్చి కనుపత్తిపాడులో 6 సార్లు జరిపాడంటే కార్యక్రమం. ఇది 9వ సారి రాము జరుపు. క్రీడలు ఏంటంటే ప్రోత్సహించడం. ఈ రోజు పై నుంచి ఎవరు ఊడిపడలా. మన ఇండియా టీంలో ఆడేవాళ్ళు కూడా ఇట్నే కష్టపడి పైకి వచ్చిన వాళ్ళే. వాళ్ళ ప్రతిభను చూసి తీసుకుంటా ఉంటారు. ప్రభుత్వాలు కూడా క్రీడల పట్ల ఎక్కువ జాగ్రత్త ఉండాలి. చంద్రబాబు నాయుడు కూడా ఎప్పుడు ఏషియన్ గేమ్స్ అయితే ఇవన్నీ కూడా పెట్టున్నాడు. ఆయన కూడా క్రీడల్లో ఇప్పుడు కూడా చాలా మంది, నేను పేపర్లో కూడా మనం చదివాను, గోల్డ్ మెడల్ తెచ్చిన వాళ్ళకి కూడా ప్రభుత్వం నుంచి కానీ కొద్ది సహాయం అందిస్తే ఇంకా కూడా పైకి ఇచ్చేస్తారు. సొంతంగానే వాళ్ళు డబ్బులు పెట్టుకొని కొంతమంది గోల్డ్ మెడల్ తెచ్చిన వాళ్ళు ఉన్నారు. అథ్లెటిక్స్ గేమ్స్ ద్వారా కాకుండా అథ్లెటిక్స్, అటువంటి వాళ్ళు కూడా ప్రోత్సాహం చేయాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉంది. ఇప్పుడే చెప్పాడు ప్రవీణ్ కుమార్ రెడ్డి, చదువు ఆటలు 2 ప్యారలల్ గా ఉండాలి, 2 కళ్ళు లాగా. చదువుతో పాటు ఆటలు కూడా ఇంపార్టెంట్, వ్యాయామం ఇంపార్టెంట్. ఈ చిన్న చెరుకూరులో కూడా అడగంగానే నేను ఇంక రాము కూడా ఈ గేమ్స్ కి ఆడుకునేదని, ఇంత గ్రౌండ్లు ఎక్కడ లేవు. ఇప్పుడు స్కూల్స్ ఉన్నాయి, కాన్వెంట్ స్కూల్స్ ఉన్నాయి, గ్రౌండ్స్ లేవు, పిల్లకాయలు ఆడేది లేదు. రోజు చదువు అని తెప్పించి పిల్లలు ఆడుకునేదానికి ఫెసిలిటీస్ లేవు. ప్రభుత్వాలు కూడా అవి కూడా చూడాలి ఖచ్చితంగా. ఆ ఉండే స్కూల్స్ కి ఇచ్చేటప్పుడు, పర్మిషన్ ఇచ్చేటప్పుడు ఆ గ్రౌండ్స్ కూడా ఉండేటట్లు చూడాల్సిన అవసరం ప్రభుత్వం మీద కూడా ఉంది. ఎంతో కొంత గ్రౌండ్ అయినా, ఇంత పెద్ద గ్రౌండ్ లేకపోయినా కొద్ది గ్రౌండ్ నుండి పిల్లకాయల్ని రోజు ఈవినింగ్ పూట ఆడిచ్చే పరిస్థితి ప్రభుత్వ పాఠశాలలో కూడా ఉండాలా. లోకేష్ బాబు వచ్చిన తర్వాత పాఠశాలను కూడా చాలా వరకు వినూత్న రీతిలో మార్పులు తేవటం జరిగింది. నేను మండలాధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా ఎంపీపీ ఒక్కాల రాజేశ్వరమ్మ ఇక్కడే మీటింగ్ పెట్టాం ఒకరోజు, చంద్రబాబు యాదవ్ చైర్మన్ గా. ఆ రోజు కూడా చెప్పాను నేను, ప్రతి ఊర్లో ఇప్పుడు కొత్తపాళ్యం ఉండేది, కొత్తపాళ్యంలో ఊర్లో 4 స్కూల్స్ ఉండేది. అర్జునవాడలో ఒక స్కూలు, ఊర్లో ఒక స్కూలు, సాయిబులపాళ్యంలో ఒక స్కూలు, గిరిజన కాలనీలో ఒక స్కూలు. 4 స్కూల్స్ ఉండే. 4 రోజులు 8 మంది ఉండే బదులు ఒక దగ్గరే 5 క్లాసెస్ ఉండాలని చెప్పి అప్పట్లో కూడా నేను ప్రపోజల్ ఆ ముందే పెట్టా, మంచి ప్రపోజల్ అని. అప్పుడు ఇప్పుడే పెట్టిన ప్రపోజల్ ఇప్పుడు లోకేష్ బాబుని ఆచరిస్తా ఉన్నాడు. అవన్నీ కూడా మేము చిన్నప్పుడు చదువుకున్నది కూడా అట్టే, ఒకే దగ్గర స్కూలు 5 క్లాసెస్ ఉండేటట్లు ఉండేది, ఒక హెడ్ మాస్టర్ ఉండేది, ఒక టీచర్ కూడా లేట్ గా వచ్చే పరిస్థితి లేదు. నేను ఎంపీపీగా అయ్యే ప్రపోజల్ చేసా చాలా వరకు, ఈ స్కూల్స్ అభివృద్ధి చెందాలా. ఇంకొకటి కూడా ఏంటంటే ఒకే దగ్గర ఉంటే చిన్న పిల్లలు అప్పుడు హరిజనవాడ, గిరిజనవాడ ఊరు అనేది లేకుండా పిల్లలందరూ కూడా ఒక ఐకమత్యంగా ఒక చిన్నప్పటి నుంచి వచ్చే ఇది ఉంది. అటు కాకుండా ఒక్కొక్క కాలనీలో ఒక్కొక్క స్కూల్ పెట్టిన దానివల్ల వీళ్ళందరినీ కులాల వారీగా డివైడ్ చేయటమే కానీ ఒక దగ్గర ఏకంగా వచ్చే పరిస్థితి లేదని చెప్పి కూడా అప్పటి నుంచి చెప్పడం జరిగింది. ఇప్పుడైనా కూడా ప్రతి స్కూల్ కు ఒక టీచర్ ఉండే, ఒక క్లాస్ టీచర్ ఉండేటట్లు ఎడ్యుకేషన్ మారవాలా. ప్రభుత్వాలు కూడా ఎడ్యుకేషన్ మీద కానీ హెల్త్ మీద కానీ ఎంతైనా ఖర్చు పెట్టాల్సిన అవసరం ప్రభుత్వాలకు కూడా ఉంది. ఈ చిన్న చెరుకూరు గ్రామంలో చిరకాల మిత్రులు సురేంద్ర గారు ఇక్కడ విద్యా ఫౌండేషన్ తరఫున మా జనసేన నాయకుడు, మాకు సన్నిహితులు శ్రీపతి రాము ఎంతో శ్రమపడి 68 మ్యాచ్లు టోటల్ గా అని చెప్పి విన్నాము. వీటిల్లో గెలుపు ఓటములు స్పోర్ట్స్ లో సహజం. ప్రతి టీము కష్టపడితేనే ఆట సాగుతుంది. ఈ రోజు ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్ అనే వేరియేషన్స్ ఉండొచ్చు.
ప్రతి ఒక్కరు కూడా, ముఖ్యంగా తోటపల్లిగూడూరు మండలం, ఈ మండలానికి సంబంధించిన మేజర్ మీరందరూ క్రీడాకారులు, ఈ క్రికెట్ లో పాల్గొన్న క్రీడాకారులు మేజరు ఈ మండలంలో నుంచే ఉండడం చాలా హర్షణీయం. గ్రామాల్లో ఈ స్పోర్ట్స్ ని ఎంకరేజ్ చేయడం అనేటువంటిది చాలా 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 అవసరం. ఎందుకంటే నిన్నగాక మొన్న రిలీజ్ అయిన పెద్ద సినిమా చూశాను. నిజంగా మాది ముత్తుకూరు మండలం, కొట్టంపాడు గ్రామం. ఈ గ్రామాలలో ఇట్లాంటి వికాసం, ఇట్లాంటి ఉత్తేజం యువకులైన మీ అందరికీ, మీరు ఎంత బాగుంటే గ్రామ పెద్దలకి అంత. ఇప్పుడు సురేంద్ర గారు చెప్పినారు, మా ఊరేంది 3rd ప్లేస్ వచ్చినట్టుందే. అట్లా ఆ స్వభావం, సొంతంగా అన్న ఫీలు చాలా ముఖ్యం. గెలిచేది ఎప్పుడు కూడా, అది ఎన్నికలు కావచ్చు, మ్యాచ్లు కావచ్చు, ఒకరే. మీకు నేను చెప్పలే, ఇది ముందు కూడా రాము ఆధ్వర్యంలో ఈ ఫౌండేషన్ ఇంకా ముందు కూడా కొన్ని క్రికెట్ అని ఇప్పుడు నిర్వహించడం జరిగింది. ముందు గ్రామంలో పుట్టిన మన చిన్నప్పటి నుంచి కబడ్డీ కానీ, ఏదైనా ఈతల పోటీలు కానీ, ఇట్లాంటివి కూడా ఎంకరేజ్ చేసుకుంటూ ముందుకు పోవాలి. ఒక 12 సంవత్సరాల నుంచి విద్యా ఫౌండేషన్ అనే వ్యవస్థని నడుపుతూ పేద విద్యార్థులకి అండగా, లేని వారికి అన్నదానం చేస్తూ, సంవత్సరానికి ఒకసారి రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేస్తూ, నాకు తోచినంత వరకు చాలామందికి పేదవారికి అండగా నిలబడడం జరుగుతుంది. ఈ సంవత్సరం ఈ క్రికెట్ టోర్నమెంట్ పెట్టడానికి గల కారణం ఏంటంటే, వచ్చినటువంటి ఎంట్రీ ఫీజులు తీసుకునేసి నాయుడుపేట దగ్గర ఒక ఇల్లు కాలిపోవడం జరిగింది. అదేవిధంగా నెల్లూరు రూరల్లో దేవరపాలెం అనే దగ్గర ఒక 3 ఇళ్ళు కాలిపోవడం కూడా జరిగాయి. వాటి నిర్మాణానికి ఈ డబ్బుల్ని మేము ఉపయోగిస్తున్నాం ఈ విద్యా ఫౌండేషన్ ద్వారా. ఇక్కడ ఎవరైతే 1st ప్లేస్, 2nd ప్లేస్, 3rd ప్లేస్ గెలిచారో మీ అందరూ కూడా మీ సహాయ సహకారాలు అందిస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పిలవగానే వచ్చినటువంటి పెద్దలందరికీ మర్యాదపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ప్రతి సంవత్సరం మేము ఇక్కడ జరుపుతున్నటువంటి ఈ క్రికెట్ టోర్నమెంట్కి అడగంగానే పర్మిషన్ ఇప్పిస్తున్నటువంటి సురేంద్ర అన్నకి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అలాగే అన్న, మీరు ఖచ్చితంగా రావాలని చెప్పగానే, ప్రవీణ్ అన్న కొన్ని పనులు ఉన్నాయి, అవి చెప్పకుండా ఖచ్చితంగా వచ్చి తర్వాత వెళ్తానని చెప్పడం జరిగింది. మహిమ గ్లోబల్ ఎంటర్ప్రైజెస్ అధినేత సునీల్ కుమార్ గారి ఈరోజు రావాలి, కానీ ఆయనకి బయట పని ఉండడం వల్ల ఆయన పెద్ద కుమారుడిని, చిన్న కుమారుని ఇక్కడ పంపించి ఆ ప్రైజ్ మనీ ఇవ్వడం కూడా జరిగింది. చాలా మందికి మా విద్యా ఫౌండేషన్ ఎప్పుడు అండగా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ, రాము అన్న మమ్మల్ని అప్రోచ్ అయ్యారు, క్రికెట్ మ్యాచ్ కండక్ట్ చేస్తున్నాం, కొద్దిగా సపోర్ట్ చేద్దాం అంటే, మేము కూడా మా కంపెనీ తరపు నుంచి యంగ్ అండ్ టాలెంటెడ్ జనరేషన్ని సపోర్ట్ చేయడానికి ఎప్పుడు సహకరిస్తాం.